ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల సంగ్రామంలో చావరేవో తెలుసుకున్నాయి. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సర్వేల హడావిడి మొదలైంది. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని తెలియజేశాయి. 2 రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సర్వే బయటకొచ్చింది. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ అదే అంటూ తన సర్వేలో తెలిచేసింది సదరు సంస్థ. మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని సర్వే సంస్థలు అన్నీ కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని విడుదల చేస్తూ తమ అభిప్రాయాలను చెబుతున్నాయి. అభ్యర్థుల జాబితా, ప్రచార కార్యక్రమాలు, పార్టీలకు లభిస్తున్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల పలు పరిణామాలను కూడా సర్వే సంస్థలు తమ సర్వే కోసం పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఇప్పటికీ దాదాపు అన్ని సర్వే సంస్థలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తమ అభిప్రాయాలను తెలియజేశాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలోని పలు సర్వేలు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇది ఇలా ఉంటే 2 రోజుల క్రితం సీఎం జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరుతో ఆయన చేస్తున్న పాదయాత్ర శనివారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా రాత్రి 8 గంటల సమయంలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇలా సీఎం జగన్ పై దాడి జరిగిన ఇలాంటి సమయంలో తాజాగా మరో సర్వే బయటకొచ్చింది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే సంస్థ ఏపీ రాజకీయాలపై తన సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది. ఈ సంస్థ 2024 మార్చి 16 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యన ఈ సర్వే నిర్వహించింది. 148,532 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. ఇక పోల్ స్ట్రాటజీ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ 120 నుంచి 130 అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని తెలిపింది. అలానే లోక్సభలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపిస్తుంది. 19 నుంచి 21 లోక్సభ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని ఈ సర్వే సంస్థ తేల్చింది. ఇక కూటమికి మరోసారి పరాభవం తప్పకపోవచ్చని పోల్ స్ట్రాటజీ గ్రూప్ ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 45 నుంచి 55 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దక్కుతాయని తేల్చి చెప్పింది. అలానే లోక్సభలో కూడా కూటమికి 4 నుంచి 6 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. ఇక ఓటింగ్ శాతం చూసినట్లయితే వైసీపీ 50 నుంచి 52% వరకు ఓట్లు పోలవుతాయని అంచనా వేసింది. 48% మంది పురుషులు, 55% మంది మహిళలు సీఎం జగన్ వైపే మొగ్గు చూపుతున్నారని ఈ సంస్థ అంచనా వేసింది. టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం 44 నుంచి 46 వరకు ఉంటుంది. ఇతరులకు పడే ఓట్ల శాతం 0.5% మాత్రమే. సీఎం జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఈ సర్వేకి ఏపీలో ప్రాముఖ్యత సంతరించుకుంది.